అందరికీ నమస్కారం. రాబోయే రోజుల్లో వర్షాకాలంలో ప్రతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌కి ఖచ్చితంగా స్టెబిలైజర్ అయితే కావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ సగ భాగం అయితే అయిపోయినాయి. ఎందుకంటే ఇవి 2 కరెక్ట్‌గా పనిచేస్తేనే మనం బయట టైంకి పనికెళ్ళగలుగుతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ రిపేర్ రాకుండా అయితే చూసుకోవాలి. అది వర్షాకాలంలోనే ఎందుకు పెట్టించుకోవాలి అంటున్నానంటే, వర్షాకాలంలో బయట కరెంట్ ఖచ్చితంగా అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. అలా వచ్చిన పరిస్థితిలో ఫ్రిడ్జ్‌లోను పీసీబీ బోర్డులు, వాషింగ్ మిషన్‌లో పవర్ సప్లై బోర్డులు పోతూ ఉంటాయి. ఈరోజు ఫ్రిడ్జ్, పీసీబీ బోర్డు పోతే ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు. అలానే వాషింగ్ మిషన్ పవర్ సప్లై బోర్డు పోతే ఫస్ట్ దానికి ఎంత ఖర్చు అవుతుందో, సెకండ్ ఆ బోర్డు పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. కొన్నిసార్లు కొత్త బోర్డు వేసుకోవాల్సిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. సో మీరు అంత దూరం తెచ్చుకోక ముందే ఖచ్చితంగా ఫ్రిడ్జ్కి, వాషింగ్ మిషన్కి స్టెబిలైజర్ అయితే అరేంజ్ చేసుకోండి. నేను టీవీకి, ఏసీకి చెప్పట్లేదు, ఎందుకంటే నాకు అవి అంత ముఖ్యం అనిపించట్లేదు. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఖచ్చితంగా రోజు వాడుతూ ఉంటారు. సో అవి ఆగిపోతే ఎంత కష్టమో, ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో మీ అందరికీ కూడా బాగా తెలుసు. సో చాలామంది కామెంట్స్లో అడిగారు మంచి స్టెబిలైజర్ గురించి చెప్పండి అని. సో మేము వాడేది, ఒక టెక్నీషియన్గా మేము సజెస్ట్ చేసేది పవర్ షైన్. సో ఇది మేము ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నాం. చాలా మందికి కూడా ఇదే సజెస్ట్ చేస్తుంటాం. సో ఇప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా బాగుంది. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఖచ్చితంగా. సో దీనివల్ల నీకేంటి ఉపయోగం అనుకుంటే కనుక ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్ మీకు నచ్చుతూ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంతే, నాకు అది సరిపోతుంది. సో వచ్చే వర్షాకాలం లోపు టీవీకి అండ్ వాషింగ్ మిషన్కి వాషింగ్ మిషన్కి, ఫ్రిడ్జ్కి ఖచ్చితంగా మీరు స్టెబిలైజర్ అయితే అరేంజ్ చేసుకోండి. మీ ఇంట్లో మంచిగా చెప్తున్నాను, గోరుతో పోయి దాన్ని గొడ్డల్లాగా అయితే తెచ్చుకోకండి. దీనికి సంబంధించి మీకు టీవీకి, వాషింగ్ మిషన్కి, ఫ్రిడ్జ్కి, ఏసీకి ఎంత యాంప్స్ తీసుకోవాలి అని మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఫుల్ వీడియో కావాలని చెప్పేసి కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీటన్నిటికీ మీకు డీటెయిల్స్గా ఫుల్ వీడియో అయితే చేసిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.